హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను పిల్లలకి ఈవినింగ్ ఇట్లా పునుగులు వేసి పెట్టాను. ఈ చల్లటి వాతావరణానికి ఇట్లా వేడివేడిగా పునుగులు వేసాను. చాలా బాగుంటాయి వీటి టేస్ట్ అయితే. ఈ పునుగుల కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు మైదా వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ వరకు శనగపిండి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఇలా 2 స్పూన్లు పెరుగు వేసుకొని ఇప్పుడు చేతితోటి మొత్తం అన్నీ బాగా కలిసేలాగా ఇలా బాగా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇట్లా పిండిని బాగా కలిపేసుకోవాలి. ఈ శనగపిండి మైదా పునుగులైతే అసలు చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే మనం ఉత్తిగా బోండా వేసుకుంటే ఉత్తి మైదాతో వేసుకుంటాం, కానీ వీటిని శనగపిండి కలుపుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి ఈ పునుగులు. ఇట్లా పిండిని బాగా కలిపేసుకోవాలి. ఇట్లా బాగా కలిపేసుకొని ఇట్లా పిండి అంతా నీట్గా చేసుకొని బౌల్లోకి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక చిన్నది కొబ్బరి ముక్కని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 స్పూన్లు పుట్నాలు వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక చిన్నది బెల్లం ముక్క కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ చట్నీకి ఏం తాలింపు అవసరం ఉండదు. ఇట్లా గ్రైండ్ చేసేసుకొని వేరే ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిలోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, ఒక ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని కూడా ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలాగా పిండి అంతా మొత్తం మనం వేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ బాగా కలిసేలాగా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలాగా ఇట్లా పిండి అంతా బాగా కలుపుకోవాలి. మనం ఇట్లా ఆయిల్లోకి వేసుకోవడానికి సరిపడా ఇట్లాగా పిండి ఎట్లుంటే సరిపోతుంది. ఇట్లానే లూజ్గానే ఉండాలి కొంచెం పిండి. ఇట్లా లూజ్గా ఉంటే మనం వేసేటప్పుడు పునుగులు చాలా బాగా వస్తాయి. ఇట్లా ఈ మరుగుతున్న ఆయిల్లోకి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఇట్లా వేసేసుకోవాలి. ముందు హైలో పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం మంటను మీడియంలోకి మార్చుకోవాలి. ఇట్లా మనం వేసిన వెంటనే పునుగులు ఇట్లా పైకి వస్తే మనం వేసిన బేకింగ్ సోడా కరెక్ట్గా సరిపోయినట్టు. లేకపోతే పొంగకుండా అట్లా ఆయిల్ లోపలే ఉండిపోతే కనుక బేకింగ్ సోడా సరిపోలేదని అర్థమైనట్టు. ఇట్లా రాకపోతే కనుక మీరు ఎప్పుడన్నా ట్రై చేసినప్పుడు కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి, కరెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఇప్పుడైతే నేను కరెక్ట్గానే వేసాను, పొంగినట్టు వచ్చినాయి పైకి. అంతే, ఇట్లా రౌండ్గా బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా రౌండ్గా ఫ్రై చేసుకుంటే మొత్తం అంతా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. ఇట్లాగా చూసారు కదా ఎంత బాగా వేగినాయో. ఇట్లా బాగా వేగిన తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. నేనైతే ఇప్పుడు సెకండ్ టైం కూడా వేసాను. ఇవి కూడా వేగిపోయినాయి. వీటిని కూడా ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. అసలు ఈ చట్నీతో తింటే అసలు చాలా బాగుంటాయి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టండి, అసలు చాలా బాగుంటాయి. ఈ పునుగులు అయితే మైదాతో అనుకోవద్దు, మనం దీంట్లో శనగపిండి కూడా కలుపుతున్నాం కాబట్టి టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటాయి. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తే రాణం కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి.